హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కీర్తి బర్త్డే రోజు అనమాట. ఈవినింగ్ సెలబ్రేట్ చేసినాం మేమందరం కూడా కలిసి. అన్నయ్య మేమందరం కలిసి సెలబ్రేట్ చేసినాం అనమాట. సో అన్నయ్య డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ ఇచ్చారు. సో అవన్నీ వీడియోస్ కూడా ముందు వీడియోస్లో ఉంటాయి, మన ఛానల్కి వెళ్ళి చూడండి. సో ఇంకా ఫైనల్గా మేమందరం కలిసి గ్రూప్ ఫొటోస్ దిగుతున్నాం అనమాట, అందరం కలిసి. సో ఈవినింగ్ చేసినాం అనమాట. ఈవినింగ్ అయితే పిల్లలు ఉంటారు, సో మాకు కూడా కొంచెం ఫ్రీ ఉంటుంది అనమాట, పని ఉండదు కదా, అందుకే ఈవినింగ్ చేసినాం. చూడండి మా పొట్టోళ్ళందరూ మంచిగా కేక్ కటింగ్ అంటే ఇష్టం వాళ్ళకి. కేక్ తినరు కానీ ఊరికే ఇంకా పిల్లలందరికీ కేక్ కట్ చేయడం అంటే ఇష్టం ఉంటుంది కదా, పిల్లలందరికీ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి పిల్లలందరికీ ఇష్టం. హాయ్ చెప్పండి పొట్టులారా అంటే మంచిగా హాయ్ చెప్తుండే. మాకు అన్నయ్య అయితే ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసిండు అసలుకి. ఇంకా అసలుకి వాళ్ళతోనే తిరుగుతున్నాడు, వాళ్ళు ఏ గేమ్స్ ఆడితే ఆ గేమ్స్ ఆడుతున్నాడు. వాళ్ళ ఇళ్ళల్లోకి పోయి ఇంకా వాళ్ళు పిల్ల ఇప్పుడు తెలుస్తుంది కదా మనకి, ఇంకా ఏజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళతో మంచిగా కోఆర్డినేట్ అవుతుండే అనమాట కన్నయ్య. సో ఇంకా కేక్ మీద క్రీమ్ మొత్తం తీసేసినాం, ఎందుకంటే క్రీమ్తోనే కదా ఎఫెక్ట్ అయ్యేది. అందుకని చెప్పేసి క్రీమ్ అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసినాం అనమాట. చూడండి ఎంత క్రీమ్ వచ్చిందో. ఈ 2 కేక్ కలిపి ఒక 1/2 kg క్రీమ్ వచ్చింది కావచ్చు. ఓన్లీ బ్రెడ్ మాత్రమే, పిల్లలకైతే ఓన్లీ బ్రెడ్ మాత్రమే పెట్టినాం. క్రీమ్ అస్సలు పెట్టలే అనమాట, ఎందుకంటే క్రీమ్తోనే కదా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కానీ కొంతమందికి క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది కదా, ఇంకా వాళ్ళకి క్రీమ్ పెడుతున్నాం అన్నట్టు. పిల్లలకి మాత్రం అస్సలకి క్రీమ్ పెట్టలే, ఎందుకంటే మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలకి, గొంతుకి ఎఫెక్ట్ అయ్యేది క్రీమ్తోనే. ఓన్లీ బ్రెడ్ మాత్రమే పెట్టినాం. సో అట్లా అయితే ఇంకా తిన్నారనమాట పిల్లలు. సో ఇంక అందరు తినే వాళ్ళు తింటున్నారు, ఫోన్ చూసే వాళ్ళు చూస్తున్నారు, ఆడుకుంటున్నారు. అందరం కలిసి కూర్చొని ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మాకు అన్నయ్య అయితే మస్తు ఎంజాయ్ చేసిండు. ఇంట్లో అసలుకి మిక్చర్ తినడు. సో అక్కడ పిల్లలందరూ తింటున్నారు కదా, సో ఇంకా వాడు కూడా తినడం అనమాట. కేక్ వాళ్ళు తింటుంటే తినడం, చాక్లెట్లు వాళ్ళు తింటుంటే తినడం. సో ఇంకా మేమందరం కూడా కలిసి కూర్చొని కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటే ఇంకా కేక్ తిన్నామన్నమాట. క్రీమ్ మొత్తం తీసేసినాం కాబట్టి మంచిగానే ఉండే టేస్ట్. సో ఎక్కువ దగ్గు కూడా ఏం రాలే పిల్లలకి. క్రీమ్ వల్లనే మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కదా. మిక్చర్ కూడా మంచి టేస్ట్ ఉండనమాట, మంచిగానే తీసుకొచ్చింది అన్నయ్య. సో అందరం కలిసి కొంచెం ముచ్చట్లు పెట్టుకొని సెలబ్రేషన్ చేసి ఫొటోస్ దిగి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం. కీర్తి బర్త్డే రోజు మాత్రం హ్యాపీగా అనిపించింది. సో ఇంకా కొన్ని పిక్స్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాం, మా పిల్లలు దిగినవి. ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా అన్ని మా సెలబ్రేషన్ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటా. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కీర్తి. బాయ్ బాయ్.